ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. శివరామకృష్ణ శర్మ గారి అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఆ కాలంలో కూడా భక్తులు గురు పౌర్ణిమ, దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి, అదేవిధంగా మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి పవిత్ర జన్మదిన వేడుకలను ఆశ్రమంలో ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉండేవారు. 1979వ సంవత్సరంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రసిద్ధమైన సికింద్రాబాదులోని మహంకాళి క్షేత్రంలో జరుపుతున్నందున శివరామకృష్ణ శర్మ గారిని అక్కడికి రమ్మని తెలుపగా అక్కడికి వెళ్ళిన ఆయన మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామి వారు హైదరాబాద్ ముషీరాబాదులోని కేబీవీజీ గారి మామయ్య నిమ్మగడ్డ కృష్ణమూర్తి గారి ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడు శివరామకృష్ణ శర్మ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం చేసుకుని ఒక్కసారైనా తమ ఇంటికి ఇచ్చేసి తమను అనుగ్రహించండి స్వామీజీ అని వేడుకున్నారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ ప్రార్థనను మన్నించి వస్తామనంటూ ఒక తేదీ కూడా నిర్ణయించారు. అప్పుడు శివరామకృష్ణ శర్మ గారు వరంగల్లో ఉద్యోగం చేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వస్తూ ఉండేవారు. వారికి ఇచ్చిన తేదీకి శివరామకృష్ణ శర్మ గారు వరంగల్ నుండి ఇంటికి చేరుకున్నారు. పూజా ద్రవ్యాలన్నీ సర్దుకుని వారి రాక కోసమే నిరీక్షించినా ఎందుకో వారు ఆ రోజు మాత్రం రాలేదు. దీంతో శివరామకృష్ణ శర్మ గారి కుటుంబం నిరాశ చెందింది. అయితే అదేమి చిత్రమో ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న తనకు మాత్రం ఒళ్ళంతా విపరీతంగా వేడెక్కి నానా అవస్థపడ్డారు శివరామకృష్ణ శర్మ గారు. ఉన్నట్టుండి ఎందుకలా జరిగిందో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఆ తర్వాత 2-3 రోజులు గడిచాక శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆ ఇంటికి వస్తున్నట్లు సందేశం పంపించారు. ఆ రోజు శివరామకృష్ణ శర్మ గారు ముషీరాబాదుకు వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామి వారిని వారింటికి తీసుకొచ్చారు. ఇంటి ముందర బండి దిగిన వారిని రండి స్వామీజీ రండి అని ఆహ్వానిస్తూ ముందు నడుస్తూ ఉండగా వారి ఇంట్లోకి త్వరగా నడవడం చూసి శివరామకృష్ణ శర్మ గారు కొంత ఆశ్చర్యంతో పక్కకు తప్పుకున్నారు. గాంభీర్యంతో వారు అలా శివరామకృష్ణ శర్మ గారి ఇంటి వరండా దాటి హాల్లోకి వెళ్ళి అక్కడి నుండి లోపల గదిలో వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆసనంపై కూర్చున్నారు. ఆ ఇల్లంతా తనకు సుపరిచితమైనట్లు, అక్కడ ఎక్కడెక్కడ ఏముందోనని తెలిసినట్లున్న వారి ఆ అసామాన్యమైన ప్రవర్తన చూసినా అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత శివరామకృష్ణ శర్మ గారి కుటుంబ సభ్యులంతా కలిసి సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామి వారికి వెంటనే పాదపూజ చేశారు. అలా శర్మగారి ఇంటిని ఆ కుటుంబ సభ్యుల్ని పావనం చేసి కొన్ని గంటల తర్వాత వారు తిరిగి వెళ్ళిపోయారు. శైవ సంప్రదాయం పాటిస్తుండే పూర్వీకుల నుండి లభ్యమైన సాలగ్రామానికి పూజలు అభిషేకాలు చేస్తున్న శివభక్తుడైన శివరామశర్మ గారు 1970వ సంవత్సరంలో తన ఇంటిలో ఒక పురోహితుని పెట్టుకుని మండల కాలం మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆ సమయంలో అనారోగ్యంతో ఎంతో బాధపడుతూ కూడా అదేమీ లెక్క చేయకుండా భక్తి విశ్వాసాలతో నిష్ఠగా అభిషేకాలు చేసేవారు. అలా భక్తి ప్రపత్తులతో ప్రతినిత్యం చేసే ఆ పూజాభిషేకాలకు ప్రసన్నుడైన ఆ కైలాసనాథుడు శర్మగారికి ఒక దివ్యమైన అనుభూతిని ప్రసాదించారు. ఆ మండల పూజ చివరి రోజున తను మంత్రపుష్పం చెప్తూ ఉండగా ఉన్నట్లుండి అక్కడ అతిశక్తివంతమైన ఒక వెలుతురు ప్రత్యక్షమైంది. ఉత్కంఠభరితుడైన శర్మగారు నయన భేదకమైన ఆ కాంతి వలయం ఏమిటోనని ఉత్సుకుడై నిరీక్షిస్తూ ఉండగా నిదానంగా అది ఒక హిరణ్మయ లింగమని ఆయనకు అర్థమైంది. అలా ఆయనకి ఆ అపూర్వ దివ్య జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కలిగింది. అప్పటి నుండి పూర్ణపురుషులైన గురువు కోసం తప్పిస్తున్న శర్మగారికి 1979వ సంవత్సరంలో అతి పవిత్రమైన గురు పౌర్ణమి నాడు పరమాత్మ స్వరూపులైన మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారి సన్నిధికి చేరే పరమ భాగ్యం కలిగింది. అప్పటి నుండి శివరామకృష్ణ శర్మ గారు శ్రీ పూర్ణానంద స్వామి వారు చెప్పినది తూచా తప్పకుండా పాటించేవారు. ఇలా ఉండగా 1980వ సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీ పూర్ణానంద స్వామివారు తమ తపోస్థానమైన
కారయారు బాణతీర్థానికి కొంతమంది భక్తులతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. శర్మగారిని కూడా రమ్మని స్వామివారు చెప్పగా ఆయన వెళ్ళడానికి సిద్ధమయ్యారైతే జిఎన్ఆర్, కేబీవీజీ తదితరులు మొత్తం 16 మందికి మద్రాసు ఎక్స్ప్రెస్ ట్రైన్కు టిక్కెట్లు బుక్ చేసిన ఏదో కారణం వలన శ్రీ పూర్ణానంద స్వామి వారు రైలు వెళ్ళే వరకు స్టేషన్కు చేరుకోలేదు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే సమయానికి మించి సుమారు 10 నిమిషాల వరకు రైలు ఆపారు, కానీ చివరకు రైలు అటు వెళ్ళడమే ఆలస్యం. శ్రీ పూర్ణానంద స్వామి వారు అక్కడికి వచ్చారు. అసలు కారణం ఏమిటో వారికే తెలియాలి. నిరాశతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 2 రోజుల్లోనే శ్రీ పూర్ణానంద స్వామి వారు కేబీవీజీ, జిఎన్ఆర్ శర్మ తదితరుల 6గురితో కలిసి మళ్ళీ అదే ప్రయాణం పెట్టుకున్నారు. ఆ యాత్రానుభవాల గురించి శర్మ గారు వివరిస్తూ ఉన్నారు. అలా 6గురు కలిసి హైదరాబాద్ నుండి బాణతీర్థం బయలుదేరాం. స్వామివారితో కలిసిన ఆ తొలి యాత్ర తనకెంతో ఆనందాన్ని కలిగించింది అని శర్మగారు అంటారు. దారిలో వీరంతా తమిళనాడు తపోవనంలోని మహాత్ములైన శ్రీ జ్ఞానానందగిరి స్వామివారి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడికి చేరేసరికి స్వామివారి సమాధిపై ప్రతిష్ఠింపబడినటువంటి లింగానికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది. బహుశా అభిషేక కార్యక్రమం కాళక్కతాళీయంగా జరిగి ఉండవచ్చే కానీ దానికి పరమేశ్వరులైన శ్రీ పూర్ణానంద స్వామివారికి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చని శర్మగారికి అనిపించింది. అందుకు ఆయన చాలా సంతోషించారు. అక్కడి నుండి వీరంతా తిరువన్నామలైలోని భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమానికి పక్కనే రమణ మహర్షికి గురువులా ప్రవర్తించిన శేషాద్రి స్వామివారి సమాధి మండపం ఉంది. శ్రీ పూర్ణానంద స్వామివారి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళిన శర్మగారు ఆ సమాధికి నమస్కరిస్తూ ఉండగా ఒక మెరుపుల శ్రీ పూర్ణానందుల వారు అక్కడ దర్శనమిచ్చారు. అప్పుడు సర్వదేవతా స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామి వారు సర్వగురు స్వరూపులని కూడా అర్థం చేసుకున్నారు. ఆ యాత్రలో అంతా వడలూరు శ్రీ రామలింగేశ్వర స్వామివారి క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుండి మదురై చేరుకున్నారు. మదురై నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధమైన తిరుక్కురగుండ్రం అను సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి కూడా వెళ్ళారు. తిరుచెందూరు, స్వామిమలై, పళని, తిరుత్తణి వంటి సుప్రసిద్ధ పవిత్రములైన సుబ్రహ్మణ్య స్వామి వారి కొండ క్షేత్రాలు 6లో తిరుక్కురగుండ్రం ఒకటి. అక్కడ ఒక చిన్న గుండం ఉన్నది. ఎక్కడి నుండో వస్తున్న ఒక సన్నటి నీటిదారి ద్వారా ఎప్పుడు ఆ గుండంలో కొన్ని బకెట్ల నీళ్లు మాత్రం ఉంటాయి. భక్తులు ఆ నీటితో స్నానం చేస్తారు. శర్మగారు అక్కడి నుండి నీళ్లు తోడి స్వామివారికి అందిస్తూ ఉండగా వారు ఆ నీటితో అందరికీ అభిషేకం చేశారు. చివరకు స్వామీజీ కూడా స్నానం చేయాలనుకున్నారు. ఆ కాలంలో శ్రీ పూర్ణానంద స్వామి వారి వద్ద షిరిడీ సాయిబాబా వారి చేతిలో ఉండే చెంటాల ఒక చెంటా ఉండేది. స్నానానికి ముందు శ్రీ పూర్ణానంద స్వామివారు తమ అంగవస్త్రాలు, కళ్ళజోడు, చెంటాను గుండంపై భాగంలో నించున్న శివరామకృష్ణ శర్మ గారికి అందించగా వారు వాటిని తీసుకున్నారు. ఉన్నట్టుండి వారు అతి గంభీరంగా పెరగసాగారు. సుమారు 30 అడుగుల పొడవు వరకు పెరిగిన శ్రీ పూర్ణానంద స్వామివారిని శివరామకృష్ణ శర్మ గారు తల ఎత్తి పైకి చూడాల్సి వచ్చింది. అయితే అదేమి చిత్రమో మిగతా వాళ్ళు ఎవరికి ఆ అద్భుత దృశ్యం కనిపించలేదు. శ్రీ పూర్ణానంద స్వామి వారి చుట్టూ 10 మంది భక్తులున్నా కూడా ఇలాంటి దివ్య దర్శనాలు అందరికీ ఒకేసారి కలగవని ఆ తర్వాత కేబీవీజీ గారి యొక్క అనుభవం ద్వారా తెలుసుకున్నారు శివరామకృష్ణ శర్మ గారు. అదేమిటంటే బాణతీర్థం వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ప్రసిద్ధిగాంచిన మధురై మీనాక్షి అమ్మవారి క్షేత్రానికి కూడా వెళ్ళారు. ఆ క్షేత్రం అమ్మవారి నామధేయంతో ఉన్నా కూడా 6 నెలలు ఆ గుడికి అధిష్టాన దేవత అమ్మవారైతే మిగతా 6 నెలలు సుందరేశన్ అయ్యవారు అధిష్టాన దేవతగా ఉంటారు. తిరిగి వచ్చేటప్పటికి ఆ క్షేత్రానికి అధిష్టాన దేవత అమ్మవారు ఉన్నారు. అయితే ఆ రోజు కేబీబీజీ గారితో కలిసి ప్రదక్షిణ చేశారు శర్మ గారు. అంతకు ముందే కేబీబీజీ గారు శ్రీ పూర్ణానంద స్వామివారితో కలిసి ప్రదక్షిణ చేశారు. అప్పటికే కేబీబీజీ గారు స్వామివారి నుండి ఏవో మంత్రదీక్షలు పొంది ఎంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
అలా ప్రదక్షిణ చేస్తూ ఉండగా గర్భగుడి ముందు నిలబడి ఉన్న మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి ఆ గర్భగుడిలో నుండి అమ్మవారు దిగివచ్చి పాద నమస్కారం చేసి వెళ్ళినట్లు కేబీబీజీ గారికి కనిపించింది. శర్మ గారికి మాత్రం కనిపించలేదు. శ్రీ పూర్ణానంద స్వామి వారి తపోస్థానమైన బాణతీర్థంలో ఒకరోజు గడిపారు వీరంతా. వారు అప్పుడు తమ గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారిని అక్కడ కలిసిన విషయాలు వివరించి ఆ తామ్రపర్ణి నదీ జలంతో అందరికీ అభిషేకం చేశారు పూర్ణానంద స్వామి. ఆ తర్వాత జిఎన్ఆర్ శర్మ, రామకృష్ణ వాళ్ళు తిరిగి హైదరాబాద్కు వెళ్ళారు. కానీ శివరామకృష్ణ శర్మ గారు, కేబీవిజీ గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో 15 రోజులు కారయారాశ్రమంలో గడిపారు. అక్కడ ఒక రోజు ఒక వింత జరిగింది. ఆ విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.